గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుడు ఆశీస్సులు మీపైన మాపైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శివరాత్రికి శక్తి లేదని దూరాభారం వెళ్ళలేదని శ్రీశైలం వెళ్ళలేకపోయామే, కోటప్పకొండకి వెళ్ళలేకపోయాము, అరుణాచలం వెళ్ళలేకపోయామే, కాళహస్తికి వెళ్ళలేకపోయామే. ఇలా బాధపడుతుంటాం చాలామందివి. వెళ్ళలేకపోయామని బాధపడే వాళ్ళ దగ్గర భగవంతుడు ఉంటాడు. వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడ ఆ రద్దీకి ఆ చికాకు వల్ల భగవంతుడి భక్తి అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే విపరీతంగా వస్తారు భక్తులు. నేను 2005లో 2006లో శివరాత్రి అప్పుడు వెళ్ళాను నేను. శ్రీశైలం వెళ్ళా 2006లో. అప్పుడు నేను క్యూలో జరబడి ఆ ఉక్కపోతకి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి ఉపవాసం ఉండి వల్లగాల దర్శనానికి. ఇంగా ఆ రోజు అనిపించింది ఇంత దూరం ఇంత కష్టపడి వచ్చి దేవుడిని దర్శించుకోలేకపోయానని బాధపడ్డాను. కానీ అనారోగ్య సమస్యల వల్ల అంత దూరం పోయి బైక్ మీద ఆ దుమ్ము ధూళికి నాకు ఆరోగ్యం బాగా లేకుండా కూడా లేదు భక్తి భావంతో. భక్తి అంటే మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు భగవంతుని ధ్యానించేది భక్తి. మనకు ఆరోగ్యం బాగలేక కా భగవంతుడు ఏదేదో అంటారు చూడు, మనం ఈరోజు దర్శించుకుంటేనే మనకి పుణ్యం లభిస్తుంది, బాగా డబ్బులు వస్తుంది, సంపదలు అనేది. డబ్బుకి సంపదకి భక్తికి సంబంధం లేదండి. భక్తి అంటే ఆత్మ పరమాత్మతో అనుసంధానం అయ్యేది భక్తి. ఇది నాకు పెద్ద చదువు లేదు, కరెక్ట్గా చెప్పానో లేదో నాకు తెలియదు. కానీ అంటే భగవంతుని మనస్ఫూర్తిగా స్మరించుకునేది భక్తి. నువ్వు ఒక యాప చెట్టు కింద కూర్చో, లేకపోతే ఒక రావి చెట్టు కింద కూర్చో, ఒక బిల్వ వృక్షాన్ని శివుడి దగ్గర అర్పించి ఒక గ్లాసు నీళ్లు పెట్టినా స్మరించుకో. కానీ భక్తి ప్రధానం అక్కడ. పంచపక్ష పరిమాణాలు వండించో లేకపోతే ఆర్భాటాలు హంగామా చేసినంత మాత్రానే భక్తి రాదు. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా. నేను ఇన్ని దూరాలు పోయిన 2024లో మేము అరుణాచలం వెళ్ళాము. మా అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు అనిపించింది, ఎంత దూరం ఇంత రిస్క్ పడి రావాలా, మామూలు రోజుల్లో వస్తే బాగుండేది కదా అనిపించింది. మామూలు రోజులు వస్తే దేవుడు మనల్ని కరుణించడా? పోనీ శివరాత్రి రోజు దర్శించుకోవాలనుకోండి, మీ ఇంట్లో పూజ చేసుకొని, మీకు స్తోమత ఉంటే ఇంట్లో పూజ చేసుకోండి. అది కూడా లేదనుకో, ఓం నమ శివాయ శివనామస్మరణ చేసుకోండి. మీరు గమనించారో లేరో, అలా స్మరించుకున్నా కూడా భగవంతుడు మనకి అనుగ్రహం ఇస్తాడు. పోలేకపోయామే అనేవాడికి శివుడి మీదే ధ్యాస ఉంటుంది. పోయినవాడికి అక్కడ శివుడి మీద ధ్యాస ఉంటుంది. అక్కడ తిరునాళ్ళలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటి మీదకి మన దృష్టి వెళ్ళిపోయింది. అక్కడ ప్రాపంచిక విషయాల మీద మన దృష్టి అంతా వెళ్ళిపోయింది, ఆ రంగురంగుల అలంకారం వైభవం చూసి. కానీ పోలేకపోయినట్టు మటుకు, నేను పోలేకపోయానే, శివుడికి పూజలు ఎలా జరుగుతున్నాయేమో అలా జరుగుతున్నాయేమో, శ్రీశైలం ఎలా జరుగుతున్నాయేమో, మహానందులు ఎలా జరుగుతున్నాయేమో, అరుణాచలం ఎలా జరుగుతున్నాయేమో, కానీ అతని మైండ్ అంతా పోలేకపోయాననే ఆలోచనతో ఎక్కువ శివుని స్మరిస్తాడు. ఈరోజు నేను ఎందుకు పోలేకపోయానా అని. ఎప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? అప్పుడు ఇక్కడ ఉంటాడు. ఆ అలంకారాలు వేడుకలు జరిగే అక్కడికి పోయినప్పుడు మీరు గమనించారు లేదో, నిజం చెప్తున్నాను నేను, అక్కడికి పోయినప్పుడు మన దృష్టి మారింది, మన ఆలోచన విధానం మారింది. భగవంతుడి భక్తి కన్నా కూడా మన ఆలోచన విధానం అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల మీదకి వెళ్ళిపోద్ది. ఈరోజు తిరణాలు కాబట్టి. అందువల్ల నేనేమంటానంటే, శివరాత్రి బలంతాన జాగారం చేసే కాడికన్నా శివనామ స్మరణ చేసుకోవడం ముఖ్యం. ఆరోగ్యం బాగుండి అన్నీ కుదిరితే జాగారం చేసుకోండి. అది భక్తి పాటలు వినాలి, ఓం నమ శివాయ అంటూ స్మరించుకుంటే జాగారం చేయాలి. నిద్ర మేలుకోవడం, చాలామంది ఏమనుకుంటే నిద్ర మేలుకోవడం ప్రధానమని ఈ ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ ప్రోగ్రాంలు కాడుండి ఉన్నటువంటి ఆ పుణ్యం అనేది పోగొట్టుకుంటుంది. ఎందుకంటే అక్కడ ప్రాపంచిక విషయాలకు సంబంధించి, మన మనసుకు శరీరానికి సంబంధించి కళ్ళకి వినోదకరమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటిని చూస్తారా నన్ను చూస్తారా అని భగవంతుడు పరీక్ష పెడతారు. ఈ తిరణాలంటే అదే. ఈ ప్రాపంచిక విషయాల మీద జీవుడు ఉన్నాడా, లేకపోతే భక్తిభావంతో నా గురించి స్మరించుకుంటున్నాడా అనే దాని గురించి అక్కడ విషయం అన్నమాట. నేనేమంటానంటే, ఎక్కడికైనా పోండి, ఆతృతగా వెళ్ళి ఎలాగైనా ఈరోజే దర్శించుకోవాలి, ఎలాగైనా అని చెప్పి. అక్కడికి వెళ్తే మంచిది, ఎక్కడికి వెళ్తే మంచిది, ఆ పూజ చేస్తే మంచిది, ఈ పూజ చేస్తే మంచిది కాదు. మనం ఇంట్లో ఉండి ఆయన స్మరించుకున్నా అది మంచిదే. శివరాత్రికి శ్రీశైలం పోయి శివుని దర్శించుకోలేకుండా వెనక్కి వచ్చాను నేను. దర్శించుకోలేకుండా వెనక్కి వచ్చినా నాకు బారికి అదే ఆలోచన ఉంది, నేను అంత పాపాత్ముని దర్శించుకోలేదని. అప్పుడు నాకు ఒక అద్భుతం జరిగింది. ఏ అద్భుతం అంటే, నా షాపులో కరెంట్ లేదు. కరెంట్ వేసుకునే స్తోమత నాకు లేదు. నా పక్క షాప్ అతను ఖాళీ చేసిపోతే అతను మీటర్ కూడా పెండింగ్ పెట్టిపోయాడు. ఆ బాకీ కడితే కానీ నాకు కరెంట్ ఎవరు. ఇది పెట్టుబడి పెట్టే స్తోమత నా దగ్గర లేదు. 2 మీటర్లు నేను దాని బాకీ కడితే అతను కూడా పెరుక్కోబోవాలి మీటర్. అతను కరెంట్ వాళ్ళని అడిగితే అది ఒకే పేరు మీద ఉండే కాబట్టి ఆ 2 రూములు, ఆ బాకీ కడితే నీకు కరెంట్ ఇస్తామన్నారు. ఈ సమస్యకి పరిష్కారం అర్థం కాక నేను కరెంట్ లేకుండా కొవ్వొత్తి పెట్టుకుని దాదాపు 5 సంవత్సరాలు పనిచేశాను. కొవ్వొత్తులు పెట్టుకొని ఎంతో కష్టపడుతున్నా పనిచేస్తే.
ఇంకా నాకు కరెంట్ ఆ రూమ్ నుంచి బయటపడలేని పరిస్థితి. ఓనర్లేమో కరెంట్ వేయించారు నా బలహీనత, నా వీక్నెస్ చూసి. ఇక నేను ఎలా అని చెప్పి భగవంతుడు అనుకొని నేను ఆ శివరాత్రికి వెళ్ళి దర్శనం చేసుకొని దర్శనం కాకపోతే సాక్షి గణపతి దగ్గర ఒక రావి చెట్టు కింద కూడా శివలింగం ఉంది ఎదురు. మా దండం పెట్టుకొని ఇదే నీ దర్శనం అని చెప్పి వచ్చేసా. బారికి నేను దర్శనం చేసుకోలేకపోయినా, నేను అంత పాపాత్మని, దర్శనం చేసుకోలేకపోయినా అంత పాపాత్మని అనుకుంటా వచ్చా. ఆ రోజంతా శివనామస్మరణతో గడిపాను. విచిత్రం ఏం జరిగిందంటే అద్భుతం, 2006లో ఆ పక్క రూము వేరే అతను తీసుకున్నాడు. తీసుకొని ఆ బాకీ అతను కట్టాడు, ఆ కరెంటు బాకీ కట్టి. అతను మనకు మంచి వ్యక్తి అనమాట, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. నాకు నెలకి 50 రూపాయలు ఇస్తా కరెంట్ ఇస్తామంటే ఎందుకు ఈయన ఇస్తా తీసుకోమన్నాడు. ఆ విధంగా కరెంటు నాకు వచ్చింది. అంటే నా దగ్గర శక్తి లేకపోయినా, నేను శివరాత్రి రోజు శివాలయం శ్రీశైలం పోయి శివుని దర్శించుకోకపోయినా శివనామస్మరణ చేయడం వల్ల నాకు ఆ మేలు జరిగింది అనమాట. వెలుగు వచ్చింది జీవితంలో 2006లో. అక్కడి నుంచి నా పని కూడా పెరిగింది. అప్పుడు దాకా కరెంట్ లేక ఎన్నో పనులు వెనక్కి పంపించా. ఎంతో కష్టపడి మోటార్ మీద చేయాల్సిన పని ఆకురైతే వృత్తి సరి చేయటము, చేత్తో చేయటము, అసలు చాలా ఇబ్బంది పడ్డా. పావు గంటలు అయిపోయి గంటన్నర కూడా పట్టింది. టార్చి లైట్లు పెట్టుకొని అట్లా చేసేవాడిని. ఎందుకంటే మన బతుకు తెరువదే. మన నోటి మీదేమో పక్కన ఉన్న అతను నా బతుకు తెరి మీద దెబ్బ కొట్టాడు. కరెంటు పక్క నుంచి తీసుకుంటే భయపెట్టాడు, పక్క నుంచి కరెంటు తీసుకుంటే కేసులు అవుతాయని. ఓనర్లు ఏమో కరెంట్ వేయించలేదు. అన్ని కష్టాలు ఆ రూమ్లో నేను పడ్డా. వర్షం పడితే రేకులు లడలడ కారుతుంటాయి. ఇన్ని బాధలు పడి 27 సంవత్సరాలు ఆ రూమ్లో ఉండ. అంతా సెంటర్ అయ్యి లైన్ అయింది అనుకున్నారు. ఆ పనే లేకుండా పోయింది, ఖాళీ చేయాల్సి వచ్చింది. కానీ ఆ భగవంతుడిని, నా పరమాత్మను నమ్మటం వల్ల నేను షాపు రన్నింగ్ చేసినప్పుడు నాకు ఎప్పుడు మానసిక ఒత్తిడి జరిగేది. ఇంకా అంతా నీవే సర్వం, నీవే దయ, నీవే దిక్కు, నీవే దయ, నీ దయ అని చెప్పి దేవుడి మీద, శివుడి మీద భారం వదిలేసి నేను ఇప్పుడు ప్రస్తుతం 2 నెలల నుంచి పని ఆపేసి ఉన్నాను. నాకు అంతకుముందు కలిగినటువంటి బాధ ఇప్పుడు కలగాలి. ఎందుకంటే షాప్ తీసుకున్న కాంచి పని రాలేదనే బాధ. ఆ వచ్చిన పని వాళ్ళు టార్చర్ పెట్టడం. ఇప్పుడు ఒక పని వస్తే దేవుడిని నమ్ముకుంటే పరిస్థితి అలా ఉంటుంది. నిర్మలంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. మనము భగవంతుని నమ్మినట్టే నమ్ముతాం, కానీ మళ్ళీ అంతా మన చేతిలో ఉందనుకుంటాం. గట్టిగా నమ్మలేం. గట్టిగా నమ్మినప్పుడు ఆయనే మనకు దారి చూపిస్తాడు. నా నమ్మకము, నేను పూర్తిగా నమ్మి అలిసిపోయి నా శక్తి సామర్థ్యాలు పోరాడినంతకాలం భగవంతుడు నువ్వు పోరాడుతున్నావు కదా, నీతో నాకు ఎందుకు లేదని ఉన్నాడు. ఇప్పుడు ఇంక నా వల్ల కాదని చేతులు ఎత్తేసాను. ఇంక చేతులు ఎత్తేసిన తర్వాత అంతా శివుడే, ఆయనే నడిపిస్తున్నాడు. కానీ నా గురించి చాలామంది ఆలోచన చేస్తున్నారు, నేను అలా బతుకుతాను. నేను నా కుటుంబం ప్రశాంతంగానే ఉన్నాం, భగవంతుడి అనుగ్రహం వల్ల, పార్వతీ పరమేశ్వరుల దీవెన వల్ల, అనుగ్రహం వల్ల ఇచ్చిన కాడికి తృప్తిగా ఉన్నాం. అన్నిటికన్నా ఘోరమైన పరిస్థితి ఏంటంటే 3 పూట్ల తిండి తినలేకపోవటం. ఇంకొక విషయం ఏంటంటే అప్పులు చేసి అప్పులో ఇంటి మీదకి వచ్చి గలబా చేయటం. ఇంకొక విషయం ఏంటంటే కరెక్ట్ టైంకి రెంట్ కట్టలేకపోతే ఇంటి వంట సామాను బయట వేస్తానంటాం. భగవంతుడి దయ వల్ల ఈ పరిస్థితి మాకు లేకుండా భగవంతుడు 3 పూట్ల తిండి పెడుతూ 3 పూట్ల మాకు నటన జరుపుతున్నాడు. ఇంకా మిగతా గొడవలు అంటారా, అవన్నీ వేరే. అవన్నీ కర్మానుసారంగా గత జన్మ కర్మల ఫలితంగా మనకు అన్నీ వస్తుంటాయి. ఇదండి ఈరోజు వీడియో శివరాత్రి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ కుటుంబ అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. థ్యాంక్ యూ.